ఎవరైనా మన హైదరాబాద్ లొకేషన్ ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సంస్థలో వివిధ రకాల ఉద్యోగాలైతే భర్తీ అయితే చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్‌లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏఏ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఎయిర్పోర్ట్ న్యూ ఢిల్లీ లొకేషన్ నుండి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్, ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ B1 B2 అనే రోల్ కోసం ఎయిదర్ మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్, ఈ యొక్క 3 ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా సరే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు, లేకపోతే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో నేను పర్టికులర్గా హైదరాబాద్ లొకేషన్ సంబంధించిన జాబ్ డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మన యొక్క సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో మనకి ఇక్కడ చూడవచ్చు గైస్, AESL ఇన్వైట్స్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి మనకి ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ B1 మెయింటెనెన్స్, ఓవర్హూల్, ఇంజన్, ఎయిర్ ఫ్రేమ్, దానితో పాటు ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ B2 ఏవియోనిక్స్ అనే 2 రోల్ కోసం వచ్చేసి 2 డిపార్ట్మెంట్లో వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. అప్ టు 58 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ చూడవచ్చు వేకెన్సీస్ అండ్ వాక్-ఇన్ షెడ్యూల్ అనమాట. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ B1 పోస్ట్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. టోటల్ 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వాక్-ఇన్ లొకేషన్ అండ్ డేట్ విషయానికి వస్తే గైస్, ఈ యొక్క పర్టికులర్ రోల్కి వచ్చేసి మనకి చెన్నైలో 25th ఏప్రిల్ నాడు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, బెంగళూరులో 29th ఏప్రిల్ నాడు కండక్ట్ చేస్తున్నారు, హైదరాబాద్ లొకేషన్లో 2nd మే నాడు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ B2 కూడా 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క 2 రోల్స్కి కలిపి టోటల్ 40 వేకెన్సీస్ కోసం హైదరాబాద్ లొకేషన్లో 2nd మే 2024 నాడు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు. రిపోర్టింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM మీరు డైరెక్ట్గా ఈ యొక్క లొకేషన్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో వీడియోని స్కిప్ చేయకండి. రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ పోస్ట్ లిస్టెడ్ అబోవ్ అనమాట. ఇక్కడ చూడవచ్చు జనరల్ EWS క్యాండిడేట్కి అప్ టు 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు, OBC 38 ఇయర్స్, SC ST 40 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ బేస్ చేసుకొని మీరు వెళ్ళవచ్చు అనమాట. సో దీనికి మినిమం మనకి 27,940 రూపీస్ ఫర్ మంత్ అయితే శాలరీ కూడా పే అయితే చేస్తున్నారనమాట. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సెలక్షన్ విల్ బి త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఉంటుంది, టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. 2 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని హైరింగ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లొకేషన్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్ ఉన్నాయి, B1 B2 పోస్ట్. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడవచ్చు డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్కి వచ్చేసి ఎవరైనా AME డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మాకు ఇటువంటి సర్టిఫికేట్ లేదు అనుకున్న వాళ్ళు వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మినిమం 55 to 60% మార్క్స్ ఉంటే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకి ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ B2 అనమాట. సో ఏదైనా మీకు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు. మాకు అటువంటి సర్టిఫికేట్ లేదు అనుకుంటే కనుక ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో, ఇన్స్ట్రుమేషన్, తర్వాత మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి 55% to 60% మార్క్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట మీరు. సో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో హైదరాబాద్ లొకేషన్లో మనం ఎక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే, వాక్-ఇన్ డేట్ వచ్చేసి అండ్ లొకేషన్ విషయానికి వస్తే 2nd మే 2024 హైదరాబాద్ లొకేషన్. సో మనకి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను గైస్. అక్కడ నుండి మీరు నేరుగా అయితే అప్లై చేసుకోవచ్చు. దాని గురించి అయితే మీకు దిగులు అయితే లేదు. సో వీడియోని మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో మీకు రెగ్యులర్గా
అప్డేట్స్ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.